హలో అండి, అందరికీ నమస్తే. నేను గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 19 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 19. సో ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. వెన్యూ వచ్చేసి వాజ్బాయ్ స్టేడియం లక్నో. టాస్ గెలిచింది ఎవరంటే గుజరాత్ అండ్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. సో మొదటి బ్యాటింగ్ వచ్చింది లక్నో సూపర్ జైంట్స్. సో ఏంటంటే నిన్న ఏదైతే ఈ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత ఏంటంటే నిన్న లక్నోది ఇంకా జీటీ బ్యాటింగ్ చూస్తుంటే టెస్ట్ మ్యాచ్ చూస్తామా అన్న విధంగా బోరింగ్గా, పర్సనల్గా చెప్తున్నాను, బోరింగ్గా కొట్టింది మ్యాచ్. ఆ రెండు ఇన్నింగ్స్ కూడా చాలా అంటే చాలా బోరింగ్గా కొట్టింది. 160 పరుగులు, 165 పరుగులు ఇంత ల్యాగ్ చేస్తున్నారు అన్న రేంజ్లో ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే వాళ్ళకి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్, ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మిగతా మ్యాచ్లో ఏదైనా ఇలా స్లోగా మ్యాచ్ జరిగిందంటే నిజంగా టెస్ట్ మ్యాచ్ లాగే అనిపించింది. నిన్న వీళ్ళిద్దరికి జరిగిన మ్యాచ్ నిజంగా టెస్ట్ మ్యాచ్ లాగా అనిపించింది. అది ఎంతమందికి ఆ ఫీలింగ్ కలిగిందో మీరు కింద కామెంట్ చేయండి. చాలా స్లో ఇన్నింగ్స్, చాలా స్లో ఇన్నింగ్స్. గుజరాత్ టైటన్స్ కూడా 164 పరుగులు చేజ్ చేయడానికి చాలా టైం తీసుకుంది. నిజంగా టెస్ట్ మ్యాచ్ని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. బేసిక్గా ఇంతకుముందు అలాగే ఉండదు. కాకపోతే ఏంటంటే మన మైండ్లోని మొత్తం వీళ్ళు ఎక్కిచ్చేసారనమాట. రాజస్థాన్ రాయల్స్, పీబీకేఎస్ అలాగే ఆర్సీబీ మన మైండ్లోకి వేరే రిధం ఎక్కిచ్చేసారు కాబట్టి ఇలాంటి మ్యాచ్లు చూసినప్పుడు ఎందుకో స్లో అన్న ఫీలింగ్ కలిగింది. సో ఒకసారి మనం ముందుగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ రావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే స్కోర్ ఎడెన్ మార్కరం 21 బాల్స్లో 30 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 30 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో దొరుకుకోవడం జరిగింది. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మెచ్చుకోవాలి ఏంటంటే అద్భుతమైన బౌలింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ అండ్ ఈసారి కూడా పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్ కృష్ణ సొంతం చేసుకునే విధంగా ఉన్నాడు. అద్భుతమైన బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా ఆల్మోస్ట్ 4 వికెట్ ఏమో తీసుకోవడం జరిగింది ప్రసిద్ధ్ కృష్ణ. సో ఏంటంటే పర్పుల్ క్యాప్లో ఇప్పుడు ముందున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మిచెల్ మార్ష్ 11 పరుగులు చేయడం జరిగింది. తర్వాత రిషబ్ పంత్ కొద్దిసేపు ఊపుతున్నాడు అనిపించింది. బట్ 11 బాల్స్లో 18 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో దొరుకుకోవడం జరిగింది. తర్వాత ఆయుష్ బౌడని 9 పరుగులు, ఖురాన్ వచ్చేసి 19 పరుగులు, సమద్ వచ్చేసి 18 పరుగులు, ముకుల్ చౌదరి వచ్చేసి 18 పరుగులు, లిండే వచ్చేసి 16 పరుగులు, మొహమ్మద్ షమీ వచ్చేసి 12 పరుగులు, ఆవేష్ ఖాన్ వచ్చేసి 4 పరుగులు. అంటే ఓవరాల్గా ఒక్క బ్యాట్స్మెన్ తప్ప, అంటే ఓన్లీ మార్కరం 30 పరుగులు తప్ప మిగతా ఎవ్వరు కూడా 20 పరుగులు చేయలేదు. అందరూ 18, 19, 20 ఎలాంటి పరుగులు చేయడం జరిగింది. ఒక్క మార్కరం 30 పరుగులు తప్ప మిగతా ఎవ్వరు కూడా 20 పరుగులు టచ్ చేయలేదు. 18, 16, 12 ఇలాంటి పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయడం జరిగింది. దీన్ని కూడా బాగా ల్యాగ్గా తీసుకురావడం జరిగింది. అందుకే ఆ మ్యాచ్లు చూసిన తర్వాత నిన్నటి మ్యాచ్ చూస్తుంటే ఏంటంటే చాలా బోరింగ్గా అనిపించింది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ చాలా రోజుల తర్వాత తన బౌలింగ్ కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది. తక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రబడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. రబడా 54 రన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఓవర్లలో 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అశోక్ శర్మ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీసుకోవడం జరిగింది. మెయిన్గా మెచ్చుకోవాల్సింది ఎవరు అంటే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లు వేసి 28 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. నిజంగా అద్భుతమైన బౌలింగ్ అయితే వేయడం జరిగింది ప్రసిద్ధ్ కృష్ణ. ఇదే విధంగా ఫామ్ కొనసాగించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి 164 అంటే 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్ కూడా చాలా మెల్లగా నెమ్మదిగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయి సుదర్శన్ 14 బాల్స్లో 15 పరుగులు చేసి పెవిలియన్కి దారిపడడం జరిగింది. తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏంటంటే 40 బాల్స్లో 6 4లో 1 6తో 140 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేయడం జరిగింది. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇన్నింగ్స్ చాలా స్లోగా జరిగింది. చాలా స్లోగా జరిగింది. స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా అదే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కానీ మిగతా టీం కానీ ఉంటే ఇదే 160 పరుగులు నాకు తెలిసి ఒక 13-14 ఓవర్లలో చేంజ్ చేసేది. ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి నిన్న ఇన్నింగ్స్ ఏంటంటే కొంచెం బోరింగ్గా, కొంచెం స్లోగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చి జాస్ బట్లర్ 37 బాల్స్లో 11 4లతో 162 స్ట్రైక్ రేట్తో 60 పరుగులు చేయడం జరిగింది. మనకు తెలుసు గుజరాత్ టైటన్స్కి మెయిన్గా 3 పిల్లర్స్ మనకు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇంకా జాస్ బట్లర్. వీరి ముగ్గురులో ఏ ఒక్కరు నిలబడ్డా ఖచ్చితంగా ఆ మ్యాచ్ విజయం సాధిస్తుంది. సో ఏంటంటే నిన్న జాస్ బట్లర్ వచ్చి కొంచెం ఫాస్ట్గా ఆడడం జరిగింది. వీళ్ళకంటే కొద్దిగా ఫాస్ట్ ఆడడం జరిగింది. జాస్ బట్లర్ వచ్చిన తర్వాత కొద్దిగా బాగా అనిపించింది. తర్వాత వాషింగ్టన్ సుందర్ 21 రన్స్ చేయడం జరిగింది. రాహుల్ తివాడియా 10 రన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా 3 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్స్లలో 165 పరుగులు అయితే చేయడం జరిగింది. గుజరాత్ టైటన్స్ చేసి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది గుజరాత్ టైటన్స్. బట్ ఏంటంటే మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? నిన్న కొంచెం ఆ మ్యాచ్ చూసిన తర్వాత సడన్గా నిన్న మ్యాచ్ చూస్తుంటే ఏంట్రా ఇలా ఉంది అన్నట్టు అనిపించింది. ఎక్కడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా అన్న ఫీలింగ్ కూడా అలా అనిపించింది. బట్ మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏంటంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచి 5వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ కూడా 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచి 6వ స్థానంలో ఉంది. బట్ ఏంటంటే రన్ రేట్ కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్ ఉందన్నమాట. ఓవరాల్గా ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ప్రసిద్ధ్ కృష్ణ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న ఎవరైనా మంచిగా
ఆకట్టుకునే ప్లేయర్ ఉన్నారంటే ఖచ్చితంగా మనం ప్రసిద్ధ కృష్ణ ప్లేయర్ చెప్పొచ్చు. ఎందుకంటే 4 వికెట్లు మెయిన్ వికెట్లు 4 వికెట్లు తీసుకోవడం జరిగింది కాబట్టి. సో ఓవరాల్‌గా ఏందనమాట మ్యాచ్ అయితే సింపుల్‌గా గడిచింది. సింపుల్‌గా అయిపోయింది. చూసామా లేదా అన్నట్టే అనిపించింది. కానీ చూసాం మ్యాచ్ అయితే. మరి మీకు ఏ విధంగా అనిపించింది గుజరాత్ టైటన్స్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్‌కి సంబంధించిన మ్యాచ్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.